ఏడవ శక్తి పిల్లలు. పసిపిల్లలతో ఆడుకోండి, ఎంతో ఆనందంగా ఉంటాము. పసిపిల్లలతో ఆడుకోండి, వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటామో. ఎస్, ఎనర్జీ, రైట్. ప్రతి ఒక్కరు సంతానం ఉంటేనే భాగ్యం, ఆరోగ్యం ఉంటేనే భాగ్యము, భాగ్యం ఉంటేనే బలం, బలం ఉంటేనే ధనం. బాగా పిల్లలతో ఆడుకోండి, పక్క పిల్లవాడిని ప్రేమించండి. నీకు ఏది పొందితే అది ఇవ్వండి. మీకు ఏం బాధ కలుగుతుందో అది వేరే వాడిని బాధ కలిగే ధన్యం ఉంటాం. ధర్మం, ధర్మం అంటే అదేది. ఆ బాధ కలగకుండా ఉండడమే మన ధర్మం. మనం ఏం చేస్తున్నాము, ఏం మనం చేస్తున్నాం, ఈ స్కూల్కి మనం ఏం సహాయం చేస్తాం. సో మనమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇది ఎనర్జీ లెవెల్ నాకు చూస్తుంది. ఎస్, ఎనర్జీ లెవెల్ అంటే మన పాఠశాలలో పిల్లల దగ్గర గురువుగా ఉండడం కాకుండా గాయక పాడితే ఎంఈయూగా ఉండడం దరిద్రం, డివైయూగా ఉండడం దరిద్రం, డియూగా ఉండడం చచ్చిపోతాడు. వాళ్ళు సమస్య పెట్టుకున్నాను, అనుభవం చెప్తున్నా. గురువుగా ఉండడం పిల్లలతో కూర్చొని రోజంతా మనము పిల్లలకి ఏదో చెప్తూ ఉంటాం కాబట్టి ఎనర్జీ అండి. ఎస్, అందరూ ఏమంటారంటే ఉపాధ్యాయుడు ఊపిరి తాళపోసి పాఠాలు చెప్పిందంటారు. తప్పది. మనం ఎంత బాగా పిల్లలు చెప్తే అంత బాగా మనకు ఎనర్జీగా వస్తుంది. కాబట్టి మాస్, మనం ఎంతమంది ఉన్నాం కాబట్టి మాస్. ఎక్కడ జనంతో మనం పోరాడుతూ ఉంటామో ఈ ఏజ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే కొంప వదిలేసి బయటకు వచ్చేదాం. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు ఉండేటువంటి మన ఫ్రెండ్స్ అంతా 60+ వచ్చినారు కాబట్టి బట్టలని విందానని చెప్పినాను. 2 దానికన్నా ఆపరేషన్ చేసుకో. డాక్టర్ కేవలం నీకు స్వస్థత చేకూర్చగలడు కానీ పూర్తిగా నీ వ్యాధిని నయం చేయలేము. మానవుని యొక్క ఆరోగ్యవంతమైనటువంటి వయస్సు 72 ఏళ్ళు మాత్రమే. మన శరీరంలో, ఈ భవక్షేత్రంలో, ఈ భావనా క్షేత్రంలో, ఈ వాక్ క్షేత్రంలో, ఈ చేష్టా క్షేత్రంలో 72,000 నాడులు అన్నీ ఇక్కడ కనెక్ట్ అయినవి. కాబట్టి స్నానం చేసేటప్పుడు 1 నిమిషం చేయాలి, చల్లని నీళ్లు కొట్టండి, చల్లని నీళ్లు కొట్టండి. మీరు ఆరోగ్యంగా తయారవుతుంది. 72,000 నాడులు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా ఆనందమైన విషయం ఏంటంటే దీనికి చేయాలి. అలాగే పంచభూతాలైనటువంటి హ్యాండ్స్, ఫింగర్స్, కాళ్ళ ఫింగర్స్. అందుకే కోడి స్నానము చేయరాదు, కోడి స్నానము చేయరాదు. 20 నిమిషాలు స్నానం చేయాలి. స్నానం చేసుకున్న కోసం వచ్చేసాక స్నానం అంటే 20 నిమిషాల సేపు స్నానం చేయాలి. ఇలా కైకపాటి నరసింహారావు చెప్పిందంటే వాళ్ళకి 40 నిమిషాలు అన్నం తినాలి. 40 నిమిషాలు అన్నం తినాలి. మ్యూజిక్ వినాలి. మ్యూజిక్ అంటే ఈ மாதிரி పాటలు వినాలి. మ్యూజిక్ నీ నోరు, నువ్వు సెల్లో పెట్టుకుని ఎంతసేపు నీకు రాదు, అది రాస్తేనే నీకు వస్తుంది. లేదా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే, ధారణ చేస్తేనే నీకు వస్తుంది. సో మాస్, మ్యూజిక్, ఫారెస్ట్, ట్యూన్, పిరమిడ్ అండ్ పౌర్ణమి, అమావాస్య. ఆదివారము నాడు అరటి మొలిచింది, సోమవారము నాడు సుదివేసి పెరిగింది, మంగళవారము నాడు మొరాకు తొడిగింది, బుధవారము నాడు బుద్ధిగా పెరిగింది, గురువారము నాడు వ్యక్తి జనవేసింది, శుక్రవారము నాడు చూడగా పండింది, శనివారము నాడు జగజగా జలకోసి అందరికీ పంచితిని అరిగి అర్థములు. అబ్బా అరికి పంచులు, అబ్బా అబ్బాయి అమ్మాయి అరటిపండు ఇవిగా తీస్తా. ఆ అరటిపండు ఒకటే రోజు రాలేదాక అంచెలంచెలుగా పరిగెత్తా వచ్చింది. ఆదివారం నుంచి సోమవారం మారిగా కొన్ని నెలలు పండితే అరటిపండు వచ్చింది. ఆయన మాత్రం మనం పుల్లపెట్టి బాగేస్తాం. సో డోంట్ వేస్ట్ ఫుడ్ వెన్ యూ టేక్ ఇన్ ద ప్లేట్. నువ్వు అన్నం పెట్టుకున్నావంటే ఒక్క చిన్న ముక్క కూడా వేస్ట్ చేయండి. డోంట్ వేస్ట్. పిల్లలు కొట్టే పద్ధతి అంటే నేను రోజు బయట స్పీచ్ ఇస్తాను, పిల్లలు స్టండ్ అయిపోతారు. యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే 10 minutes ఏదో ఒకటి చదువుతున్నామా, ఏదో ఒకటి చదువుతున్నామా. యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు ది స్టూడెంట్. నిన్ను మరిచిపోరు పిల్లలు. అటువంటి గొప్ప వృత్తి గురువు. సో మనం ఏం చేయాలి అనేది తెల్లారితో
వాక్ కంపల్సరీ. ప్రతి ఒక్కరూ గంటసేపు నడవాలి. మీలో అది కూడా చెప్పిన సుబ్రహ్మణ్యం, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమార్జితః ప్రాణాపాన సమయోయుక్తః పచామ్యన్నం చతుర్విధం అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంపదః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సమాధినా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధితం విక్షాభవంతి పార్వతి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాస్పదం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎస్, ప్రతి ఒక్కరికి భగవద్గీత అనేటువంటి నేర్చుకోవాలి. 2 ఏళ్ల వయసు ఉండేటువంటి పిల్లవాడు కూడా భగవద్గీత నేర్చుకోవాలి. ఎస్, భగవద్గీత అగ్ని పునీత సీత. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. ఎస్, కాబట్టి మనం భగవద్గీత ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి.